తిప్పర్తి మండల కేంద్రంలోని నూకలవారిగూడెంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన జరిగింది. గత 3 రోజులుగా భక్తులు ఉత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని నూకలవారిగూడెంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన జరిగింది. గత 3 రోజులుగా భక్తులు ఉత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా తిప్పర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడిన గ్రామీణ ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతల గుడులు కట్టి పూజలు నిర్వహించడంలో ప్రజల మధ్యన మంచి సంబంధాలు, ఐక్యత, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంటాయి. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో వర్ధిల్లాలని పెద్దమ్మ తల్లిని కోరుకుంటున్నామని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు సంపూర్ణంగా ప్రాప్తించాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మంత్రివర్యులు వెంకట్రెడ్డి ఆలయ కమిటీకి ₹1,00,000 అందించారు. అదేవిధంగా నూకలవారిగూడెం నుండి గుడి వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇదే విధంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. పెద్దమ్మ తల్లికి బోనాలు ఘనంగా సమర్పించిన ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, వార్డు సభ్యులు సోమరాజు, గిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల రమేష్ రెడ్డి, జావేద్, గౌస్, కిరణ్, జానయ్య, నూకలవారిగూడెం కాంగ్రెస్ కార్యకర్తలు గుండెబోయిన సైదులు, నూకల సైదులు, నూకల విజయ్, నూకల శ్రీను, తుమ్మల నాగరాజు, రావుల సందీప్, గుండెబోయిన అశోక్, తండు సైదులు తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తిలోని నూకలవారిగూడెం ప్రాంతంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తి శ్రద్ధలతోటి మహిళలందరూ, యువకులు అంతా కలిసి బోనాలు సమర్పించుకున్నారు. ఈ గ్రామ దేవతలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామీణ ప్రజల మీద ఆశీస్సులు ఉంచాలని ఈ గ్రామ దేవతల గుళ్ళు నిర్వహణ జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఈ సంవత్సరం సమృద్ధిగా పాడి పంటలు లభించాలని కోరుకుంటూ, ఇదే విధంగా ఈ సంవత్సరం జరిపితే మళ్లీ చల్లగా వచ్చే సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లికి ఉత్సవాలు చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ భక్తులకు, నూకలవారిగూడెం వాసులకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.